హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచాన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, దీన్ని యూజ్ చేసుకొని మనం ఇలా రిస్ట్ బ్యాండ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఇలా మనకి పింక్ కలర్లో ఒకటి ఇచ్చారండి, దాన్ని ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత మనకి రబ్బర్స్ ఉన్నాయి కదండి, వాటిని ఏ కలర్కి ఆ కలర్ డివైడ్ చేసేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్నాక మనం వీడియోలో చూపించాను చూడండి, ఒక రబ్బర్ని మనం రివర్స్ చేసి పెట్టుకోవాలి. అలా 2 పెట్టుకున్నాక మనం హుక్ అనేది తగిలించుకోవాలండి. నేను చెప్తాం కానీ వీడియోలో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. తర్వాత 3rd రబ్బర్ తీసుకొని మనం అలా రివర్స్గా పెట్టేసి ఫస్ట్ పెట్టిన రబ్బర్ని తీసుకొచ్చి పైకి తీసుకురావాలి. మనం అలా రబ్బర్ని మనం పైకి తీసుకురావటం కోసం కింద హార్ట్ షేప్లో ఉంది చూడండి, దాన్ని యూజ్ చేసుకొని మనం పైకి తీసుకురావచ్చు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే చాలా ఈజీ అండి. చూడండి, ఇప్పుడు రబ్బర్ పెట్టారు కదా, లాస్ట్ ఉన్న రబ్బర్ని తీసుకొచ్చి దానిపైన వేస్తారనమాట. తర్వాత సెకండ్ ఉన్న రబ్బర్ని కిందకు అనేసేస్తాం. ఇప్పుడు 2 ఉన్నాయి కదా రబ్బర్లు. నెక్స్ట్ 3rd రబ్బర్ మళ్ళీ తీసుకున్నాము, ఫస్ట్ రబ్బర్ని మళ్ళీ పైన వేసాము. మళ్ళీ ఈ రబ్బర్స్ని వెనక్కి జరుపుకుంటామండి. వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. నాకైతే ఇది ఎలా చేయాలో అయితే తెలియదండి. మా పాప షాప్లో తీసుకొచ్చి అమ్మ నాకు ఇది చెయ్యి అని అడిగింది, కానీ నాకు రాదు. మా ఇంటి దగ్గర ఒక బాబు ఉంటాడండి, అదే మీరు చూసినట్టయితే మినియేచర్ ఫార్మింగ్ చూసుంటారు కదా, తను నేను అల్లిస్తాను ఆంటీ అని నేను రెడీ చేసి ఇస్తానని తీసుకొని ఇలా అల్లుతున్నాడండి. మళ్ళీ మా బాబు కూడా అడుగుతాడు కదా, సో నేను అందుకనే వీడియో తీసుకుంటున్నాను. చూస్తే నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వేరే వాళ్ళని అడగకుండా నేను కూడా రెడీ చేయొచ్చు కదా. బాగుంది కూడా అండి, టైంపాస్లా కూడా ఉంది. మనకి ఇలా నెక్స్ట్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వైజ్గా మనం చేసుకోవచ్చు. వీడియోలో క్లారిటీగానే అర్థమవుతుంది చూడండి. మనకి ఏ కలర్ ముందు కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు, లేకపోతే కలర్ బై కలరు, ఒక కలర్ అది ఒక కలర్ ఇది, ఇక మన చాయిస్ అండి. అలా ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చిన రబ్బర్లన్నీ పడతాయండి. ఎందుకంటే మన విస్ట్ సైజుని బట్టి మనం అల్లుకోవాలి. దీంతో రిస్ట్ బ్యాండే కాదండి, రింగ్ కూడా అల్లుకోవచ్చు మనం చక్కగా. చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి దీన్ని మనం కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది. ఒకే స్టెప్ అండి, అది రావటం వస్తే సరిపోద్ది. మనకి చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు ఈ రిస్ట్ బ్యాండ్ అనేది. ఇప్పుడు ఓల్డ్ అయిపోయిన 90స్వి మనం ఇప్పుడు చూద్దామన్నా కనిపించవు, కానీ అలాంటి వీడియోస్ కనపడితే మనం ట్రెండింగ్లోకి తీసుకెళ్తాం కదా. సో ఇలాగే ముందు ముందు ఇలాంటివి కూడా కనపడవేమో అండి. ప్లస్ మా పాపకి మా బాబుకి నేను కూడా చేసుకోవచ్చు, వేరే వాళ్ళని అడక్కోకుండా. ఇలాగే మీ పిల్లలకి ఏమన్నా అవసరమైతే మీరు కూడా చేసుకోవచ్చు. ఇలా యూజ్ అవుతుందని నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. సో ఇలా మన దగ్గర ఉన్నవన్నీ మనం పెట్టేసుకొని రిస్ట్కి చూసుకోవాలండి, మన లెంత్కి సరిపోతుందో లేదో అని, లెంత్ అనేది సరిపోతుందో లేదో అని. అలా చూసుకుంటా మనం సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్ వచ్చింది చూడండి, ఇలా ఇంకా లాస్ట్ ఉన్నది కూడా వేసేసి తీసేసేయాలి. 1 సైడ్కి వేసేసారు చూడండి, తీసేసి మొత్తం ఒక పక్కకి వేసేసి అది అలా రిమూవ్ చేసేసి దాని నుంచి ఇంకో హుక్కు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఎండింగ్కి, దాన్ని తీసుకొచ్చి దీనికి ఫిక్స్ చేసుకోవాలి. అంతే, రిస్ట్ బ్యాండ్ చూడండి భలే రెడీ అయింది. ఆ బాబు భలే చేశాడు, దాన్ని చూసి నేను మా పాపకు కూడా చేశాను. తినేనండి చేసింది. థ్యాంక్ యూ. చూడండి మా బాబు పెట్టుకున్నాడు. నచ్చిందా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకో హుక్ ఉందండి, ఇట్లా వీటిని యూజ్ చేసుకునే కదా మనం చేసింది.
మా పాప కూడా తీసుకొచ్చిందండి దీన్ని. సో నేను ఆ వీడియో చూసే మరలా నేను మా పాపకి రెడీ చేశాను. చూడండి బాగుందా? ఇదైతే నేను చేశాను. ఇదైతే నేను చేశానండి. ఒక్కసారి చూస్తేనే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.